హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు మా పాప బర్త్డే కోసం నేను తీసుకున్న గోల్డ్ జ్యువెలరీ అనేది మీ ముందుకు తీసుకొని వచ్చాను. అదేంటి అంటే చూడండి, ఇది ఈ గోల్డ్ జ్యువెలరీ రూపీలో వస్తుందండి. టోటల్ గోల్డ్ ఈ నెక్లెస్ 22 గ్రామ్స్ ఉంది. సో ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే మనము టాపిక్లోకి వెళ్ళిపోతాము. నేను మా పాప బర్త్డే కోసం ఎలా పర్చేస్ చేశాను అని అంటే, ఈ జ్యువెలరీని యాక్చువల్గా ఈ జ్యువెలరీ పర్చేస్ చేయాలనే ఆలోచన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఈ జ్యువెలరీ అనే ఐడియా లేదు, కానీ బర్త్డే అయితే మంచిగా గ్రాండ్గా చేద్దామనే ఒక థాట్లో ఉన్నాము. ఈ బర్త్డే కోసమే నేను కొంచెం అమౌంట్ కూడా సేవ్ చేసుకున్నాను. బర్త్డే గ్రాండ్గా చేద్దామనే ప్లానింగ్లో ఉన్నాం కాబట్టి బర్త్డేని ఏ విధంగా చేయాలి అనే ప్లానింగ్లో ఉన్నప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈ బర్త్డే మనకి ఇంత గ్రాండ్గా చేయడం అవసరమా అని అనిపించింది. సో అప్పుడు నేను ఈ బర్త్డే చేయడం వల్ల తనకి ఏమన్నా యూజ్ ఉందా అని థింక్ చేశాను. అండ్ ఈ బర్త్డే కేవలం మన హ్యాపీనెస్ కోసమే అండ్ మన పక్కన వాళ్ళకి చూపించుకోవడం కోసమే కదా. సో ఇలాంటి ఇంటెన్షన్ అప్పుడు ఈ బర్త్డే ఇంత గ్రాండ్గా చేసి అమౌంట్ని వేస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు అనే ఒక థాట్లో ఉండే. సో ఇది అవసరమా ఇప్పుడు ఇన్కేస్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా కానీ మన ఇంట్లో వరకు అంటే మన వరకు చిన్నగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే సరిపోతుంది కదా. తనకి ఫ్యూచర్లో కూడా మెమరీ ఉంటుంది కదా, నా ఫస్ట్ బర్త్డే అని చిన్నగా చేసినా పెద్దగా చేసినా కానీ ఆమె చూసుకునేది ఓన్లీ ఫొటోస్లోనే కదా నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను అని. సో దట్ అంతే, చిన్నగా చేస్తే సరిపోతుంది మన వరకు, ఆమెకి ఏ లోటు లేకుండా బర్త్డే సెలబ్రేట్ చేస్తే సరిపోతుందనే ఒక థాట్లో మేము నార్మల్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. సో అయిపోయింది. ఇంకా గ్రాండ్గా చేద్దాము అని అనుకున్నాం కదండి. ఆ అమౌంట్లో ఏం చేశానంటే నేను ఒక సేవింగ్స్ లాగా నేను ప్లాన్ చేసేసుకున్నాను. అదే ఏ సేవింగ్లా అంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేసేసుకున్నాను. సో ఆమెకి ఒక ఆర్నమెంట్ ఉంటుంది, ఒక గుర్తుగా మెమరీగా కోసం అనేది నేను ఏంటంటే ఒక జ్యువెలరీ ప్లాన్ చేసేసుకున్నాను. అంతంత బర్త్డే సెలబ్రేట్ చేసే బదులు అదే మనము గోల్డ్ పర్చేస్ చేసుకున్నామంటే ఆమెకి ఫ్యూచర్లో గోల్డ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉంటుంది. సో ఆ అమౌంట్ కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఒక 1 lakh 1.5 lakhs పర్చేస్ చేసామనంటే ఫ్యూచర్లో కూడా తనకి డబులే అవుతుంది, కానీ ఇంకా తగ్గదు కదండి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉంటుంది, ఆమెకి యూజ్ అవుతుంది. ఇన్కేస్ ఆమె స్టడీ పర్పస్లో అయినా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఖర్చు పెట్టినా కానీ అమౌంట్ ఖర్చు పెట్టినా కానీ అది ఏమి యూజ్ ఉండదు, ఆమెకి మెమరీ కూడా ఉండదు. ఓకే, ఓన్లీ మన హ్యాపీనెస్ కోసమే కదా అని ఇంకా నేను బర్త్డే ప్లానింగ్ అనేది మొత్తం క్యాన్సిల్ చేసేసుకున్నాను. ఓన్లీ సింపుల్గా చేసేసుకున్నాను బర్త్డే అనేది. సో ఆ అమౌంట్కి నేను ప్లాన్ చేసుకున్న అమౌంట్కి ఈ జ్యువెలరీని నేను పర్చేస్ చేశాను. ఈ జ్యువెలరీ వచ్చేసి 22 గ్రామ్స్ ఉందండి నెక్లెస్. ఈ 22 గ్రామ్స్కి ఆమెకైతే చెప్పాలంటే మీడియం హారం లాగా ఉంటుంది, మీడియం హారం లాగా ఉంటుంది ఈ నెక్లెస్ అయితే. కరెక్ట్గా అర్థమవుతుందంటే ఇక్కడికి ఉంటుంది, ఇది పెట్టుకుంటే హెవీగానే ఉంటుంది, ప్లస్ మీడియం హారంలాగా ఉంటుంది. ఆమె ఫ్యూచర్లో కూడా పనికి వస్తుంది. ఇది ఆ విధంగానే నేను పర్చేస్ చేశాను. ఒక 10,000 20,000 ఎక్స్ట్రా వేసి కూడా నేను కొంచెం మంచి ఆమెకి సరిపోయేలాగానే కొన్నాను. ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఎక్స్చేంజ్ చేసేదానికి వేస్టేజ్ ఇవన్నీ అని ఒక్కసారి మంచి ఆర్నమెంట్ పర్చేస్ చేశాను. సో ఇది నాకు అప్పుడు 1.6 lakhs అట్లా పడిందండి. 1.6 lakhs పడింది. కానీ అదే ఈ రోజులో మనము క్యాలిక్యులేట్ చేస్తే నియర్లీ 2.5 lakhs అవుతుంది. అంటే నాకు 1.5 yearలోనే నాకు 1 lakh అనేది బెనిఫిట్ వచ్చింది. ఆ రోజు స్టెప్ తీసుకున్నది మంచిదే అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది పాడయ్యేదైతే కాదు కదా. ఈరోజు మనం డబ్బులు స్పెండ్ చేసామంటే ఫ్యూచర్ మనకి సేవింగ్ రూపంలో మనకు వస్తూనే ఉంటుంది. ఫ్యూచర్ ఇది గ్రోత్ అవుతూనే ఉంటుంది, కానీ తగ్గదు కదా. నా ఒపీనియన్ అయితే నేను కరెక్టే అని అనుకుంటున్నాను. మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈ విధంగానైనా కానీ మా పాపకి జ్యువెలరీ పర్చేస్ చేశాను కదండి. సో అది నాకు బెటర్ ఆప్షన్ అనిపించింది. తను కూడా ఫ్యూచర్లో తను అర్థం చేసుకునే స్టేజ్కి వచ్చినాక నేను ఈ విషయం చెప్తే ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని అనుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్కేస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.